सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम కొన్ని వేల మంది ఉన్నాం ఎంత గట్టిగా కూడా రామనామ స్మరణ 1000 మంది ఉన్నాం అయోధ్యలో రాముడు కనబడాలి ఇక్కడ మండపంలో ఉన్న రాముడు కనబడట్ల మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి జై శ్రీరామ్ सीताराम 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 जय सीताराम 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 राजा रामचंद्र भगवान की अनंतरम श्री मुहूर्त సమయం పూర్తయింది మనకి ఇప్పుడు మాంగళ్య ధారణ ఆ తర్వాత వారణమాయిరం అక్షతారోపణ ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం మనకు ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది జరగాలి కనుక ఆ పద్ధతి మనం జరుపుతాం ఇప్పుడు మనకి పుష్పోదక శ్రవణం జరిగిన తర్వాత మాంగళ్య పూజ జరుగుతుంది ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే సూత్ర మూలే తతో గౌరి సూత్ర మధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ సరస్వతి మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు పూర్తిగా సౌభాగ్యం ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అని అంటే భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది అలా ఎందుకు ఉంటుంది అని అంటే భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట అలాగా అటు పుట్టినిల్లు మెట్టినిల్లు దాంతోపాటు భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి 3 మాంగళ్యాలకు పూజ జరుగుతుంది ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది అంతా మాంగళ్య పూజ జరుగుతుంది సేవిద్దాం పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీయై నమః శ్రీ మహాలక్ష్మ్యై నమః శ్రీదేవ్యై నమః శ్రీ భూదేవ్యై నమః శ్రీ నీలాదేవ్యై నమః ఆవాహయామి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః अत्र आवाहित श्री महालक्ष्मी नमः श्रीदेव्यै नमः श्री भूदेव्यै नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते स्वर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानम् ओम आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे विभागना महेश्वाय रक्षसे योगशिवतमोलसस्तस्य भागयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमामभूयस्य क्षयाय जिन्वथ आपो जगयभागनः स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् धारयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् दिव्यश्रीचन्दनं समर्पयामि ओम गन्धद्वारान्दुराधर्षान्
ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి పుష్పాణి సమర్పయామి ఆయనే దేవరాయనే దూర్వారోహంతు పుష్పిణీ పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఉల్లాసపల్లవిదపాలిత సప్తలోకి నిర్వాహగోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యదిలమంగళదీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః లక్ష్మీరమణ గోవింద ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి కుంకుమాది పరిమళద్రవ్యైశ్చ పూజయామి ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని అశేష జగతి సిద్ధ్రీం వందే వరదవల్లభా ఓం భగవన్నారాయణాభిమతారూపస్వరూపరూప గుణవిభవైశ్వర్యశీలాద్యనవధికారిషయ అసంఖ్యే కళ్యాణమగళాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే ఓం శ్రీం శ్రీయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం కమలాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం శార్ణిన్యై నమః ఓం దేవదేవికాయై నమః ఓం లోకసుందర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి యథా భాగశః కాశ్మీరఫలే నివేదయామి ప్రోక్ష్య పరిశిచ్య శోషమదాహన ప్లావనాని కృత్వా సురభిముద్రయా అమృతీకృత్య ఓం దేవస్య త్వాదేశ్వినోర్బాహుభ్యాం ఉష్ణహస్తాభ్యాం నిరవగ్రహాన్ మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణమంత్రపుష్పదక్షిణాం సమర్పయామి మంగళ నీరాజన దీపం సందర్శయామి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య లక్ష్మీరూపిణీం జానకీరమణ గోవింద మాంగళ్య ధారణ మాంగళ్య పూజ అయింది. యథాస్థానం మాంగళ్య మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన
తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం జరుగుతుంది. అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి
ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాள் தாமரவேலாரணங்கினின் துணை வல்லினாடான் நமமையில் மெல்லுகிறாள் ஆயர் குலவேந்த நாகத்தாள் தென்புதுவை பேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினாராயணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாடகான கண்டேன் தொழினான் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை பூகான கண்டேன் தொழினான் கஹத்தான் கண்டாகான வீணை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லாவார் பாயோன் நக்காளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்டாகான வீணை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லாவார் வாயோன் நக்காளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகும் புவனஸ்ய பத்ரி விவஸ்வத்வாதே அபினோ குணாஹி குணவதீஷமிதராதிபத்யைः பயஸ்வதீரந்திராசானோ அஸ்து ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा सहसोया मनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्वन्धुवानावाता अभिनो गृह्णन्तु विष्टम्भो विवोधर्णः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమునందు చుడి కొడుతనాచ్యార్ సంభావనై. ఈ విధంగా వారణమాయిరం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలు. అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై నిత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలముడిలాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. కనుక అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు
ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి, ఇంకా తలంబరాలు అవ్వలేదు. సత్కారంలో వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబరాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాల్సిందిగా దక్షిణాగ్రహే మనోహి సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదకస్త్రియే పురాణం యథాస్త్రీయ ప్రియా ఏవం భవస్వ నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తథావీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహరత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షదారోపణముహూర్తస్సు ముహూర్తోస్మిన్ భవంతో మహాంతో నిగృహంతు అక్షదారోపణముహూర్తస్సు ముహూర్తోస్తు సీతారామ గోవింద గోవింద జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తికి రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టుకొచ్చారు. కమిడిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం వారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. నరసింహరాజు గారి తరఫున అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరూ తోపులాగక్కర్లేదు. బస్సులోనూ మీకు పెట్టుబట్టాలు కూడా అవకాశం కల్పించారు. తలంబరాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు.
ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా, కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పటిదాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తయినట్లు కనుక పూర్తయినట్టు లెక్క. మీరు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు. కానీ ఎవరు లేవకుండా మేము ఈ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. హారతి, మంగళ హారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా కళ్యాణ సమయంలో కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం, ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు. ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులుగా అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి. 60 కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేన నైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వే సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యవతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాద్ వేద నమస్కుర్యాన్నా శ్లీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం శతతో వర్ధమాన ఇత్యభిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయశస్పరేంద్రావతీమపచిదీమిహావః అయం మూర్ధా పరమేష్ఠి సువర్చాః సమానానాముత్తమ శ్లోకోऽస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః సర్వేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యః కామేభ్యో వై కామేభ్యః సంధిః సంధిః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యః సంధిః సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే దుహే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిర్దహ సంధిః సంధిర్దహ తత్తద్దహ సంధిః సంధిర్దహే తత్ సంధిరితి సంధిః తత్తద్దుహే దుహే తద్యజమానాయ యజమానాస్తద్దుహే దుహే తద్యజమానాః తద్యజమానాయ యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ యజమానాः యజమానాः
సర్వాన్ కామాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవావకామాన్ సర్వాన్ సర్వాన్ కామానవాకామానవావకామాన్ కామానవరుంధతే రుంధతే వకామాన్ కామానవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధత ఇతరుంధతే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృషభం కృణు శతమానం భవతి సదాయుః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం సుతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశదాత్ సదావః వనమాలీగదీశార్ంఘీ సింఘీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సన్విధి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతో నిగృహంతు స్థితానాం సర్వేషాం గోత్రాణాం కళ్యాణకర్తॄణాం కారయితॄణాం తత్తద్గోత్రాణాం నామధేయానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో గృహంతు ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్వితి భవంతో మహాంతో గృహంతు రాజద్వారే రాజమందిరే సకల కార్య దిగ్విజయార్థ సిద్ధిరస్తు భద్రాచల శ్రీ సీతారామచంద్ర కటాక్షద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు సత్యాయేత ఆశిషః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః ఏవం పునర్దర్శన ప్రాప్తిరస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో, రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది. కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు, మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లిళ్ళు లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ, అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం. అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలా మందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే
మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తిగా చేసుకుందాం. ఇక్కడ మంగళహారతి జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం పరమహంస పరివిరాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేంచేసి ఉన్నారు. వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు. అది కూడా మనం విందాం. మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు. స్వామివారి మంగళాశాసనములను మనకు వారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందజేస్తారు. बोल राजा रामचंद्र भगवान की जय श्री राम. प्रिय भगवत बंधुవులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం. స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది. మనకుండేటువంటి బాహ్య అంతర్శత్రువులని నశింపచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది. లోకమంతా సుభిక్షంగా శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు. అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో, ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో. ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంతస్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. రాముడే సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది. భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరపున తాను పరిపాలించాడు. అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద అది 10 పెరిగేట్టుగా రామ ప్రభావం చేత, రామ పాదుక ప్రభావం చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి. అంతేకాదు చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, రామనారాయణ గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు, సూర్య చంద్రాదులున్నంత వరకు, ఈ అవని ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడివి సుమా, మేమంతా నీదాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని, సౌఖ్యాన్ని కలుగచేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం. మన జాతి అలా విశ్వసిస్తుంది. భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా
జగత్పాలకుడు సుమా అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం. మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా రామప్రభువు యొక్క అనుగ్రహం చేత, సీతమ్మ యొక్క అనుగ్రహం చేత వారంతా సుఖశాంతులతో జీవించాలి అని మేము ఆచార్య మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం అటు పాలకులలోనూ ఇటు ప్రజలలోనూ శాంతిని, సౌఖ్యాన్ని, సౌమనసత్వాన్ని కలిగించాలి అని స్వామి రామచంద్ర ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి. ఈ విఐపి గ్యాలరీ కూడా ఎగ్జిట్ నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి, ఎదురు రాకుండా చూసుకోవాలి. పోలీస్ వారు ఎవరు కూడా ఎదురు రావద్దు. ఈ ఎగ్జిట్ ఇది ఖాళీ చేయాలి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు. కొద్దిసేపు అయితే లోపలికి క్రౌడ్ వచ్చేటట్టుంది. దయచేసి అందరూ భక్తులు గమనించాలి. ఎగ్జిట్ పోలీస్ టీం ఎగ్జిట్ దగ్గర నుంచి పంపించాలి. పోలీస్ టీం పంపించాలి. అక్కడ ఎగ్జిట్లో, బయట ఎగ్జిట్లో ముత్యాల తలంబ్రాలు ఇస్తున్నారు. దయచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ మనవి, విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా పోలీసు వారు సహకరించాలి. బయటనే పెట్టాం, ఎందుకంటే క్రౌడ్లోకి వస్తే అయ్యగారుల మీద పడుతున్నారని. బయటనే ముత్యాల తలంబ్రాలు ఉన్నాయి, అక్కడికే పంపించారు. ఇక్కడ క్రౌడ్లో వస్తే ఇబ్బంది అయిద్దని పోలీసు వారు, సిఐ గారు ఇక ఈ గ్యాలరీని ఖాళీ చేయించాలి. భక్తజనానికి మనవి, దయచేసి ఈ యొక్క ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి. స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం వారు మళ్ళీ దేవాలయంలో ప్రవేశించాలి. అన్యదా భావించకుండా భక్తజనం అంతా సహకరించి ఈ యొక్క విఐపి గ్యాలరీలోంచి బయటికి వెళ్తే ముత్యాల తలంబ్రాలు వస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. పోలీసు వారు మీరు అలర్ట్గా ఉండాలి. అక్కడ గ్యాప్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా, ఇప్పుడు స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం అయింది, ఆసన్నమైంది. దయచేసి సహకరించాలి. అందరూ వెళ్ళాలి. అక్కడ ఎగ్జిట్లో లోపలి నుంచి బయటికి రావద్దు, బయట నుంచి లోపలికి రావద్దు. కానిస్టేబుల్ గారు, ఎగ్జిట్ ఎస్ఐ గారు అందరూ వెళ్ళిపోవాలి. అందరినీ పంపించండి దయచేసి. భక్తజనం అంతా వెళ్ళిపోవాలి. లాస్ట్లో అందరూ కూడా ఖాళీ చేయాలి. ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. ఒకేసారి అందరూ కూడా ఈ దేవుడితోటి సమానంగా వెళ్ళిపోతారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. దయచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరు భక్తజనం బయటనే పూర్తి స్థాయిలో అక్షింతలు వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరికి ఇయ్యరు, ఇక్కడ ఎవరికి ఇయ్యరు. దయచేసి అయ్యగారి మీద పడుతున్నారు మీరు, అది తప్పు కదా. అయ్యగారి మీద అక్షింతల కోసం పడుతున్నారు, తప్పది. వారందరికీ అందజేస్తారు. దయచేసి టచ్ చేయొద్దు, అయ్యగారులని టచ్ చేయొద్దు. దయచేసి గౌరవించండి సంప్రదాయాన్ని. బయటికి వెళ్తున్నాయి, వాటితో పాటు వెళ్ళండి, మీకు ముత్యాల తలంబ్రాలు వస్తాయి. దయచేసి ఇక్కడ గ్యాలరీలో ఎవరు ఉండొద్దని కోరుతున్నాం. స్వామివారికి ఒక్కొక్కరు బయటికి వెళ్ళాలి. పోలీసు వారు సహకరించాలి. సిఐ గారు, కానిస్టేబుల్స్, సిఐ గారు ఇక్కడే ఉన్నారు, మీరు వాళ్ళని పంపించాలి. దయచేసి పంపించాలి. సిఐ గారు, గేట్ దగ్గర ఉన్న సిఐ గారు, మీరు ఓన్లీ నిలబట్టమే కాకుండా వాళ్ళని పంపించాలని మనవి చేస్తున్నాము. వెకేట్ ద విఐపి గ్యాలరీ. అక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ ఏం లేవు. స్వామివారికి మీరు ఇవ్వాలి, త్రోవ ఇవ్వాలి. స్వామివారికి త్రోవ ఇవ్వాలి. సిఐ గారు పంపించాలి, మీరు నిలబట్టం కాకుండా పంపించాలని కోరుతున్నాం. అందరు కూడా వెనక వైపు వెళ్ళాలండి.
వాళ్ళు స్వామివారు వెళ్తున్నారు, యతీంద్రుల వారు వారికి త్రోవ ఇవ్వాలి. అదేవిధంగా స్వామివారు వాహనంతో ఏం కావాలి ఇప్పుడు పంపించకండి దేవుణ్ణి. లేదు ఒక్క నిమిషం, వాళ్ళు వస్తారట. శటగొప్పం పెట్టాలి కదా, ఎక్కడ పెడతారు? వస్తారు వీళ్ళు. ఒక్క నిమిషం, ఎవరు రానియద్దమ్మా, అందరు వెళ్ళిపోవాలి. పోలీసు వారు సహకరించాలి. అందరూ మళ్ళీ బయట నుంచి లోపలికి ఎవరిని రానియద్దు. క్లోజ్ ఇట్. బయట నుంచి లోపలికి ఎవరు రావద్దండి. క్లోజ్ ఇట్. బంద్ చేసినాం కదా సార్, ఇక్కడ బంద్ చేయండి, గేట్ బంద్ చేయండి. పోలీస్ వారు అక్కడ జరుగుతున్నది. సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆపాలి. గేట్ వేయండి, అది ఉంది కదా స్టాపర్. తొందరగా బయట నుంచి లోపలికి రానియద్దు. ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు. పిలుస్తారా? స్నిగ్ధ గారు ఎక్కడున్నారో, స్నిగ్ధ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఎక్కడున్నారు తల్లి? తల్లి నమస్తే. తప్పదు పండి మేడం. ఒక్క నిమిషం. బాబా ఆగే అయ్యండి, బాబు ఆగండి. మరి మీరు ఎక్కడ పోతారు? అయ్యండి ఒక్క నిమిషం. తల్లి పెట్టండి. వారు జరగండి. ఇది ఎగ్జిట్ పెట్టండి. అది ఇది ఎగ్జిట్ ఉంచండి అమ్మా, ఇది ఎగ్జిట్ పెట్టండి. ఇది ఆపండి అమ్మా, ఒక్క నిమిషం. ఇది ఎగ్జిట్. అజిత్ భాయ్ పాండి, మీతో పాటు రావాలి కదా. పిల్లలు సీఎం ఆఫీస్ కింద. చలో చలో అత్త మేరీ ఆగు బాబు. ఫోటోగ్రఫీ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ 5 నిమిషాలు ఆగాలి కదా. మొత్తం ఎన్ని యాంగిల్స్ ఇస్తాను? దండం పెట్టుకోవడం. దయచేసి దర్శనం అయిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదే వారు రారా మరి పిల్లలు అక్కడ ఉండండి మేడం దగ్గర. హలో చెక్. పేరు పేరు జరుగు జరుగు ఇట్రండి రండి రండి జరగండి బాబు జరగండి తల్లి జరగండి.
సార్ సార్ ఎటు పోతావు అమ్మా ఇప్పుడు? ఎక్కడికి పోతావు మేడం? సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు అది తెరిచి ఉంచుతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ మీరు గేట్ దగ్గర మీరే పంపిస్తున్నారు. ఫ్రమ్ హియర్ ఆర్ అబ్జర్వింగ్. ఎస్ఐ గారు మీరు ఎందుకు పంపుతున్నారు? లోపలికి ఎందుకు పంపుతున్నారు? అక్కడ క్లోజ్ చేయండి. ఉంది కదా అక్కడ, క్లోజ్ ఇట్. మీరే పంపిస్తున్నారు, ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్, ఇట్స్ నాట్ కరెక్ట్. వెళ్ళాలి తప్పితే లోపలికి రావడానికి లేదు. స్వామివారు ఉన్నారు లోపల, అక్కడ కూడా క్రౌడ్ డిస్పర్స్ చేయాలి. రవీందర్ గారు, డిఎస్పీ గారు, క్రౌడ్ని డిస్పర్స్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. క్రౌడ్ని డిస్పర్స్ చేయండి. డిఎస్పీ రవీందర్ గారు, ఇక్కడ వెళ్ళిపోవాలి. అక్కడ ఉండటానికి లేదు. కేవలం పోలీస్ వారే ఉండాలి. దేవుడు వెళ్ళాలి. బట్ ఉన్నారు ఇక్కడ. ప్లీజ్ సెండ్ దెమ్ అటువైపు, మీకు లెఫ్ట్ వైపు. డిఎస్పీ గారు రవీందర్ మీకు అటువైపు ఉన్నారు రెడీగా, అటువైపు దట్ సైడ్. ప్లీజ్ సెండ్ దెమ్ ఆఫ్. పంపించాలి. ఎవరిని పంపడానికి లేదు, అబ్జర్వ్ చేస్తున్నాం మేము ఇక్కడ. దగ్గర ఉండే బాబు కానిస్టేబుల్ గారు, అక్కడ ఎవరిని పంపడానికి లేదు. ఒక్క ముచ్చం లేదు. ఇదేం కలెక్షన్? ఒక్క ముచ్చం లేని ఇది అంతా ఏంటిపారా? పొట్లాల్లో వస్తాయి, ఇంటికి వస్తాయి. నువ్వేం తీస్తావా? తల్లి మీరు వెళ్తారా? కరెక్ట్. దేవుడి సంవత్సరం నా లోపల ఎస్పీ గారు, రోహిత్ భాయ్ అందరూ ఎదురుగా ఉండడం లేదు. దేవుడు వెళ్ళేసి, బట్ వాళ్ళు ఇటు రావాలని చూస్తున్నారు. చాలా మంది వెయిటింగ్. ప్లీజ్ డిస్పర్స్. రో పార్టీ పెట్టండి. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడ వేదిక దగ్గర ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ పంపించాలి ఇమీడియట్ గా. దర్శనమైన వాళ్ళు పైన ఉంటున్నారు. తల్లి దిగండి, అమ్మ దిగచ్చుగా. క్లియర్ అయింది. బాబు వీళ్ళని పంపించండి అమ్మా, స్టేజ్ ఖాళీ అవుతుంది. అయ్యగారు వీళ్ళు వెళ్ళిపోతారు. జరగండి అయ్యా బాబు. సిఐ గారు వీళ్ళని తొందరగా డిస్పర్స్ చేయించండి. దర్శనం కూడా వేదికపై ఉన్నారు. అయిపోయింది, దగ్గర వచ్చింది. రోహిత్ భాయ్, ఎస్పీ గారు మీరు ఓకే గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేవుడు బయలుదేరుతారు. గ్రీన్ సిగ్నల్ ఇస్తే డన్. అందరూ కొద్దిగా భగవంతుడికి త్రోవ ఇవ్వాలి. భగవంతుడికి త్రోవ ఇవ్వకపోతే మరి ఇంత ఇక్కడికి వచ్చి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. భగవంతుడికి త్రోవ ఇవ్వాలి. బయలుదేరే సమయం ఆసన్నమైంది. అది మక్క ఇక్కడ స్టేజ్ పై ఎగబడుతున్నారు వీళ్ళు కూడా. వెనకాల పోయి అందరినీ దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నెమ్మదిగా కిందికి వెళ్ళగలరు. పంపించండి కింది. వేదిక ఖాళీ చేయాలి. వేదిక ఖాళీ చేయాలి. స్వామివారు బయలుదేరుతున్నారు. వేదిక ఖాళీ చేయాలి. మా వేదిక ఖాళీ చేయించండి. ఎవరు పైకి ఎక్కడానికి లేదు. స్వామివారు బయటికి వెళ్తున్నారు. జై శ్రీరామ్. స్వామివారు బోధులు ఎక్కడున్నా మండపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి బోధులు తిరుపతి సాగు బయలుదేరుతున్నారు. స్వామివారి బోధులు రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి బోధులు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు కూడా పంపించాల్సిందే. వాళ్ళు ఎవరంటే అడుగుతారు. స్వామివారి బోధులు రావాలి.
పోలీసు వారు స్వామివారి బయలుకి లోనికి పంపాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారు తిరిగి సాగి బయలుదేరాలి. స్వామివారు బోయిలు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నా. స్వామివారి దేవాలయంలోకి వెళ్ళాలి. అమ్మా ఎస్ఐ గారు, ఏంటమ్మా ఈ పద్ధతి? ఏ బాబు, నువ్వే పంపిస్తున్నావు అందని, అందరిని దగ్గర నుండి పంపిస్తుండే ఎవరైనా? సిఐ గారు ఆ కానిస్టేబుల్ పంపిస్తుండే దగ్గర నుండి. హూ ఇస్ దట్ కానిస్టేబుల్? ఆయన పేరేంది, నెంబర్ ఏందా? ఎవరమ్మా? ఆయన పంపిస్తుండే అందరినీ. ఈ సెండింగ్ ఆల్ మెయిన్ గేట్ నుంచి పంపిస్తుండే అందరినీ. ఒక్కళ్ళు ఉండదు వేదిక పైన. ఎస్పీ గారు, రోహిత్ భాయ్, ఎస్పీ గారు క్లియరెన్సా? మార్గ మధ్యలో వద్దు. రోప్ పార్టీ ప్లీజ్. అక్కడ క్రౌడ్ ఉంది. అడిషనల్ ఎస్పీ పంకజ్ గారు, క్రౌడ్ ఉంది మీ దగ్గరే. విఐపి గ్యాలరీ ఖాళీ కాలేదు. విల్ వెయిట్. వేదికపై అందరినీ తప్పించాలి. పోలీస్ వారు వెళ్ళిపోవద్దు. ఇది అయిపోయిన తర్వాత ఎస్పీ రోహిత్ గారు దయచేసి ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు బృందాన్ని ఉంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని తర్వాత కూడా స్వామివారు వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద మంటపం పవిత్రమైనది, ఎవరు ఎక్కడానికి లేదు. అర్చక తప్ప ఎవరు ఎక్కడానికి లేదు. అర్చకులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయ, చుట్టుపక్కల వారిని ఎంకరేజ్ చేయకండి, తెర వేసేయండి. ముఖ్యంగా కానిస్టేబుల్స్ కూడా పాటించాలి. అయ్యగారు మంగళవాద్యాలు, కోల, శంఖచక్రాలు అందరూ సిద్ధంగా ఉండండి. బోయలు వారి ఆలయానికి వేయించేస్తారు. రోప్ మ్యాచ్ కూడా, సెక్యూరిటీ రోప్ గారు కూడా. ఎస్పీ గారు ఓకే అంటే విల్ స్టార్ట్. హ్యాండ్ రైజ్. ఎస్పీ సాబ్ ఓకేనా? రోప్ పార్టీ రెడీ అయ్యగారు. దయచేసి మార్గ మధ్యంలో కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. స్వామివారిని ఎవరు టచ్ చేయకూడదు. పవిత్రమైనటువంటి మూర్తి, ఎవ్వరు టచ్ చేయకూడదు. మార్గ మధ్యంలో కానీ ఎక్కడ కానీ టచ్ చేయడానికి లేదు. పోలీసు వారు సహకరించాలి. బోయిలు రావాలి. ఇతరత్ర ఎవరున్నారో వాళ్ళు పంపించాలి. వారు బోయి అలవాటైన వాళ్ళేనా మీరు? అలవాటైన వాళ్ళేనా? బోయి 1 2 బోయిలందరూ రావాలి. వెనకాల ఏం చేస్తారు? బోయిలు రా. వెళ్ళాలి. బయట పంపేయండి మిగతా వాళ్ళని. వద్దు. ఎవరు వెళ్ళేటప్పుడు ఎవరు టచ్ చేయొద్దు. పంకజ్ గారు రెడీయా? డన్. రోప్ పార్టీ రెడీ అయ్యగారు. ఎవరు ముట్టుకోవద్దు. బోయిలు 20 మంది ఉండాలి కదా. 20 మంది బోయిలు.
వెనక వాళ్ళు ఎవరు కూడా మార్గ మధ్య ఎవరు కూడా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల క్లోజ్ చేయాలి. బయటికి స్వామివారు వచ్చిన తర్వాత క్లోజ్ చేయాలి. ఆపండి, గట్టిగా పట్టండి. ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి పెట్టుకోండి, దండం పెట్టుకోండి తప్పితే ఎవరు కూడా కట్ చేసే ప్రయత్నం చేయొద్దు. మరి ఎందుకు మీద చేసే ప్రయత్నం చేయొద్దు. రోప్ పార్టీ రోప్ పార్టీ ఎవరు కూడా ముట్టుకోవద్దండి. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అమ్మ జాగ్రత్త, తల్లి తల్లి జాగ్రత్త. ఎవరు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరు ముట్టుకోవద్దు. ప్రశాంతంగా అద్భుతమైనటువంటి కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరు కూడా టచ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎవరు టచ్ చేయొద్దని ప్రార్థన, దండం పెట్టుకోండి. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. పల్లకిని కూడా ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరు టచ్ చేయొద్దు. కళ్యాణానంతరం వస్తున్నటువంటి స్వామివారిని పల్లకింట కూడా